హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను కేక్ రెసిపీ చేయబోతున్నాను. ఇది చాక్లెట్ కేక్. స్పాంజీగా ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా ఎలా కేక్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. చూడండి ఎంత స్పాంజీగా ఉంది కదా. యాక్చువల్గా కేక్ మొత్తం చూపించి ఉండేదాన్ని, బట్ మా పిల్లలు దీన్ని ఖాళీ చేసేసారు. సో ఈ ఒక్క పీస్ ఉంది, ఇదే నేను మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్గా మనకి బేకరీ లాగే ఉంటుంది అన్నమాట. చూసారా ఎంత స్పాంజీగా ఉందో. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్ తీసుకోండి. అలాగే ఇలాంటి మెజర్మెంట్ కప్ కనుక మీ దగ్గర ఉంటే మెజర్మెంట్ కప్ తీసుకోండి, లేదంటే ఏదైనా ఒక బౌల్ లాంటి కప్ తీసుకోండి. ఒకే కప్తో మనం మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మనమైతే మిక్సీలో 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పౌడర్ తీసుకుంటే కనుక ఫుల్ కప్ తీసుకోండి షుగర్ పౌడర్ అనేది. అలాగే 1/2 కప్ ఆయిల్ తీసుకోవాలి, ఫ్లేవర్ లేని ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి తీసుకోవచ్చు. అలాగే 1/2 కప్ వరకు పెరుగు వేస్తున్నాను నేను. ఒకవేళ మీరు ఎగ్తో కనుక చేసుకోవాలనుకుంటే కనుక 2 ఎగ్స్ వేసుకోండి ఈ పెరుగు ప్లేస్లో. ఇంకోటి ఏంటంటే వెనిలా ఎసెన్స్. నా దగ్గర ఎసెన్స్ ఉంది కాబట్టి నేను ఎసెన్స్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎసెన్స్ ఏది లేనట్లయితే 2 యాలకులు వేసుకోండి ఈ మిక్సీ జార్లో. ఇప్పుడైతే నేను మిక్సీ చేసేసుకుంటున్నాను దీన్ని. ఇలా క్రీమీ స్ట్రక్చర్ రావాలన్నమాట. మనం వేసే షుగర్ అలాగే పెరుగు ఆయిల్ అంతా చక్కగా బ్లెండ్ అవ్వాలి. ఇలా స్మూత్ స్ట్రక్చర్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు మనం పొయ్యి మీద చేస్తున్నాం కదా, దీనికైతే ఒక మనకి మందపాటి పాత్ర అనేది కావాలి. ఇది అల్యూమినియంది అయి ఉండాలి, స్టీల్ అస్సలు వద్దు. ఎందుకంటే స్టీల్లో కనుక మనం చేసామంటే కేక్ అనేది పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే అడుగున మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మీ దగ్గర ఇలాంటి స్టాండ్ ఏదైనా ఉంటే కనుక ఇలా పెట్టుకోండి. లోపల సాల్ట్ అలాగే ఇసుక అలాంటివి ఏమి వేయక్కర్లేదు. ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకోండి. స్టాండ్ లేకపోతే మీ దగ్గర ఏదైనా బౌల్ లాంటిది ఉంటుంది కదా, అది బోర్లించి పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని సిమ్లో కనుక మనం ప్రీహీట్ చేసామని అంటే కేక్ మొత్తం సిమ్లోనే మనం కుక్ చేయాలి. ఒకవేళ మనం మీడియం ఫ్లేమ్లో కనుక ప్రీహీట్ చేసామనుకోండి, కేక్ మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే ఫుల్ కప్పు నేను మైదా తీసుకుంటున్నాను. దీని ప్లేస్లో మీరు గోధుమ పిండి వేసుకోవాలనుకుంటే వేసుకోండి, బట్ మనకి ఖచ్చితంగా బేకరీ స్టైల్లో కావాలి అనుకుంటే మాత్రం మైదానే వేసుకోవాలి. అలాగే ఫుల్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి వంట సోడా, అదే బేకింగ్ సోడా. అలాగే కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది. మన వేసే షుగర్ అదంతా స్వీట్నెస్ అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట. దీన్ని మనం ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేసేసుకోవాలి. ఇలా బబుల్స్ లాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. మనకి ఇలా పిండి అనేది ఉండలుండలుగా లేకుండా ఇలాగే ఉంటే మనకి క్రీమీ స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ క్రీమ్ మొత్తాన్ని ఇందులో మనం వేసేసుకోవాలి. అలాగే నేను చాక్లెట్ కేక్ అని చెప్పాను కదా, దానికోసం నేను కోకో పౌడర్ 4 స్పూన్స్ వాడుతున్నాను. ఈ పౌడర్ ఏంటంటే మనకి బయట మార్కెట్స్లో దొరుకుతుంది. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ వేసాను. 1 కప్పు మైదాకి కరెక్ట్గా ఇదైతే సరిపోతుంది అనమాట. మనం దీన్ని కూడా స్ట్రైన్ చేసేసుకోవాలి. ఈ కోకో పౌడర్ వేయడం వల్ల ఏంటంటే ఒకవేళ మీకు కోకో పౌడర్ లేదు అనుకోండి, చాక్లెట్ని కూడా మీరు మెల్ట్ చేసి వేసుకోవచ్చు. సేమ్ టేస్టే ఉంటుంది, టేస్ట్ ఏమీ మారదు. మీరు ఈ క్రీమ్ అనేది తిప్పేటప్పుడు ఏంటంటే ఒకే డైరెక్షన్లో తిప్పాలన్నమాట. చూడండి నేను ఎలా తిప్పుతున్నానో యాజ్ ఇట్ ఈస్గా ఒకే డైరెక్షన్లో మాత్రమే తిప్పాలి. మీరు వెనక్కి ముందుకి తిప్పారని అంటే కేక్ మాత్రం అసలు సరిగా పొంగదు. ఒకే డైరెక్షన్లో తిప్పాలి. నేను మీకు యాలకులు మిక్సీలో వేసుకోమని చెప్పాను కదా, యాలకులు అయితే మిక్సీలోనే వేసుకోవాలి. ఎసెన్స్ అయితే మనం ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఎసెన్స్ వేసాను 1 టేబుల్ స్పూను. అలాగే కొద్దిగా పాలు వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని మనం బ్యాలెన్స్ చేస్తూ పాలు వేయాలి. ఒకేసారి మాత్రం వేయకూడదు. కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మనకు ఆ స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటూ మాత్రమే మనం పాలు వేయాలి.
అలా అయితే సరిపోతుంది అనమాట. మీ దగ్గర ఇలాంటి కేక్ బౌల్ ఉంటే కేక్ బౌల్ తీసుకోండి. లేదు అనుకుంటే ఇలా మీ దగ్గర ఏదైనా ప్లెయిన్ది ఇలాంటి గిన్నె లాంటిది ఏదైనా ఉన్నా కూడా దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు, ఈజీగానే వస్తుంది. బట్ స్టీల్ అయితే వద్దు, అల్యూమినియం బౌలే తీసుకోండి. దీనికి మీ దగ్గర ఒకవేళ బటర్ పేపర్ ఉంటే కనుక బటర్ పేపర్ వేసుకోండి. నా దగ్గర బటర్ పేపర్ లేదు, అందుకని చెప్పి నేను ఇలా బౌల్కి ఆయిల్ అయితే అప్లై చేసేసాను. ఇప్పుడు మనం ఆ మైదా పిండితోనే డస్టింగ్ చేసేసుకుంటే కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. మైదా పిండి చేత్తో అస్సలు రుద్దకూడదు. ఇలా మనం పిండి వేసుకొని ఇలా చేత్తో ట్యాప్ చేస్తూ చుట్టూతా బౌల్ మొత్తం మనం పిండి అంతా పట్టించుకోవాలన్నమాట. ఇలాగే చేత్తోనే చేయాలి, మనం రుద్దకూడదన్నమాట. ఇలా చేత్తో అద్దుతూ చేసుకోవాలంతే. చూడండి బౌల్ అయితే రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవడమే. ఇలా వేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా రిబ్బన్ లాగా రావాలన్నమాట. ఇప్పుడు మనం ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ప్రీహీట్ చేసుకున్న మనం పాత్రలో ఇలా మనం కేక్ బౌల్ని పెట్టేసుకోవడమే. కాసేపు అయిన తర్వాత మనం కాసేపు ఒక 10 minutes అలా మనం కుక్ అయిన తర్వాత అప్పుడు మనం నట్స్ వేసుకోవాలి. ముందైతే ఇలా మనం మూత పెట్టేసుకోవాలి. కేక్ పైన మూత పెట్టకూడదు, డైరెక్ట్గా మనం ఏదైతే పెద్ద పాత్ర తీసుకున్నామో దాని మీదే డైరెక్ట్గానే మూత పెట్టుకోవాలి. మీ దగ్గర ఏమైనా జీడిపప్పు, బాదం, ఏమైనా నట్స్ ఏమైనా ఉంటే ఇలా వేసుకోండి. మీరు క్రీమ్ అప్లై చేయాలనుకుంటే ఇలా వేయాల్సిన అవసరం అయితే లేదు. క్రీమ్ అప్లై చేయకపోతే ఇలా వేసుకోండి. పిల్లలు తింటారని చెప్పి నేను డ్రై నట్స్ అవి వేస్తున్నాను, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మంచిగా అని చెప్పి ఇలా వేసాను నేను. ఇలా అన్నమాట. మనం అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం 30 నుంచి 40 నిమిషాల పాటు దీన్ని సిమ్లోనే కుక్ చేయాలి. ఎందుకంటే నేను సిమ్లోనే కదా ప్రీహీట్ చేశాను. సో నేను కేక్ మొత్తాన్ని సిమ్లోనే కుక్ చేశాను అనమాట. చూడండి ఇలా చాక్ పెట్టి లేదన్నా టూత్పిక్ పెట్టి చెక్ చేశారంటే అతుక్కోకుండా ఉంటే అది కుక్ అయిపోయినట్టే. మనం పక్కనే తీసేసి ఒక 10 minutes చల్లారనివ్వాలి. బాగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం కేక్ని చుట్టూతా ఇలా చాక్తో ఇలా అన్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం డీబౌల్ చేసేసుకోవడమే. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా, సాఫ్ట్గా, చాలా మంచిగా వచ్చింది. నాకైతే చాలా బాగుంది. చూసారా బౌల్కి కూడా ఎక్కడా అతుక్కోలేదు అస్సలు. చాలా స్పాంజీగా, చాలా సాఫ్ట్గా, స్మూత్గా అయితే కేక్ వచ్చింది. దీని మీదకి మీరు క్రీమ్ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఒక థ్రెడ్ పెట్టి 2 lines లాగా కట్ చేసేసుకోండి. మీరు క్రీమ్ కూడా అప్లై చేసేసుకోవచ్చు సింపుల్గా. చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో కేక్ అయితే. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా, ఎంత బాగా వచ్చిందో అసలు. చాలా బాగా వచ్చింది కేక్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ప్లీజ్.